హాయ్ ఫ్రెండ్స్, అవర్ ఇవాళ వీడియోలో ఏం చేయబోతున్నామంటే టీఎస్ఈ సెట్ 2019కి సంబంధించినటువంటి వీడియో చేయబోతున్నాను. సో దీంట్లో డిస్కస్ చేసే పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ రిజర్వేషన్ కేటగిరీ, ఎన్ని రకాల రిజర్వేషన్స్ ఉన్నాయి, మరి మీకు సీట్ ఎందుకు రాలేదు, అలాగే ఎవరికైతే మన సీట్ వచ్చిందో వాళ్ళందరూ కూడా సెల్ఫ్ రిపోర్టింగ్, జాయినింగ్ రిపోర్టింగ్ ఎలా చేసుకోవాలి, దానికి సంబంధించిన వీడియో నేను ఆల్రెడీ కూడా చేశాను. ఆయన కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంటే సెల్ఫ్ రిపోర్టింగ్, జాయినింగ్ రిపోర్టింగ్కి చేస్తే సెకండ్ ఫేజ్లో మరి వెళ్ళొచ్చా, సెకండ్ ఫేజ్ అనేది ఎప్పుడు ఉండొచ్చు, సెకండ్ ఫేజ్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా జాయినింగ్ రిపోర్ట్, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలా, చేస్తేనే వస్తుందా అని చెప్పేసి చాలా రకాల కన్ఫ్యూజన్ ఉన్నాయి. అంటే సెకండ్ ఫేజ్కి వెళ్ళే ముందు ఆ సెకండ్ ఫేజ్లో ఎలాంటి అయితే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్, అలాగే రిజర్వేషన్కు సంబంధించిన డౌట్స్, మరి సీట్ రాని వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా దీంట్లో డిస్కస్ చేద్దాం. సో ఇవన్నీ డిస్కస్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అంటే ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ అవ్వదు, దాని పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి. అలాగే నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కేవలం లైక్. ఇలా లైక్ క్లిక్ చేయడం ద్వారా ఎక్కువ వీడియో చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి లైక్ చేయడం మర్చిపోకండి. ఇక మనం పాయింట్స్ అనేది డిస్కస్ చేద్దాం. సో టీఎస్ఈ సెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ మీకు తెలిసే ఉంటుంది. చాలామంది ఆల్రెడీ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకునే ఉన్నారు. సో అలాట్మెంట్ ఆర్డర్లో ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ మీరు చదివే ఉంటారు. ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్ అవుతుందండి, పాయింట్ టు పాయింట్. సో దీనికి అంటే అలాట్మెంట్ ఆర్డర్కు సంబంధించిన వీడియోని ఆల్రెడీ చేశాను కాబట్టి దానిపైన ఎక్కువ ఫోకస్ చేయను. ఫస్ట్ వచ్చేసి ఏ కాలేజీలో సీట్లు వేకెంట్ ఉన్నాయి, ఏ కాలేజీలో సీట్లు వేకెంట్లో, అలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మీరు ఏం చేస్తారంటే ఈ వెబ్సైట్లో ఇక్కడ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఆర్డర్స్ అని చెప్పేసి ఉంది. ఈ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఆర్డర్స్ క్లిక్ చేయండి. సో నేనేం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నాను, సిహెచ్టిఎన్ శ్రీచైతన్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కరీంనగర్, బ్రాంచ్ వచ్చేసి సివిల్. సో ఇక్కడ ఇన్షూట్ చేసుకోండి, కాలేజ్ నేమ్, బ్రాంచ్ కోడ్ కూడా ఉన్నాయా లేదని. సో ఇక్కడ చేస్తే ఇక్కడ మనకి ఎన్ని సీట్స్ వచ్చాయంటే 12 సీట్స్ వచ్చాయి. అంటే రిజర్వేషన్ ప్రకారంగా ఏంటంటే 120, ఒకవేళ అంటే ఎంసెట్లో 120 సీట్స్ ఉంటే దీని నుంచి 10% సీట్స్ అనేవి కేటాయిస్తారు. సో 10% సీట్ కేటాయిస్తే మనకు 12 సీట్స్ వస్తాయి. ఇదే లాస్ట్ ఇయర్ ఎంత ఉందంటే 24 సీట్స్ ఉన్నాయి కాబట్టి ఈసారి ఆల్మోస్ట్ అక్కడ 50% సీట్లు తగ్గడం వల్ల ఫస్ట్ మీకు సీట్ అనేది రాలేదు, ఇది గుర్తుపెట్టుకొని. సో నేను మీకు స్టార్టింగ్లో నేను చెప్పాను మనకు 10% సీట్సే ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏపీ ఈసెట్ అప్లై చేసుకోండి, ఎంసెట్ కూడా అప్లై చేసుకోండి, చాలా తక్కువ సీట్స్ ఉన్నాయని చెప్పేసి నేను చాలాసార్లు మీకు వీడియోలో నేను చేశాను. సో కొంతమంది అయితే అప్లై చేసుకున్నారు, కొంతమంది ఏపీలో కూడా ఈసెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సార్, నేను అక్కడికి వెళ్తున్నా అని చెప్పేసి కూడా చెప్పారు. సో ఇప్పుడైతే ఏం చేయడానికి ఏం లేదు, అంటే ఏపీ ఎంసెట్కు సంబంధించి కానీ, లేకపోతే ఏపీ ఈసెట్కి సంబంధించి కానీ, లేకపోతే తెలంగాణ ఎంసెట్కి సంబంధించినటువంటి డేట్స్, అప్లికేషన్స్, ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనకి ఆల్టర్నేటింగ్ ఏం లేదు. సో ఇప్పుడు మనకు వచ్చిన 10% వల్ల చాలా మందికి సీట్ అనేది రావడం జరగలేదు. ఎన్ని సీట్స్ ఉన్నాయి అని చెప్పేసి నేను చాలా వీడియో చేశాను. సో ఓకే, అది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఈ పర్టికులర్ కాలేజీలో సివిల్ బ్రాంచ్ తీసుకుందాం. సివిల్ బ్రాంచ్లో ఓన్లీ 12 సీట్స్ ఉన్నాయి. ఈ 12 సీట్స్కు సంబంధించినటువంటి రిజర్వేషన్స్ ఫస్ట్ ఇక్కడ చెక్ చేసుకోండి. ఏ రిజర్వేషన్ ప్రకారంగా సీటు అనేది ఇలా అలాకేట్ అయింది. ఇక్కడ ఎస్టీ, జనరల్, బీసీడీ, అలానే ఇలా చాలా రకాల రిజర్వేషన్స్ ఉంటాయి. ఇది వచ్చేసి వాళ్ళ క్యాస్ట్ అనమాట. సో ఇది సీటుకు సంబంధించిన రిజర్వేషను. ఈ సీటుకు సంబంధించిన రిజర్వేషన్ ఒకళ్ళు ఎస్టీ రిజర్వేషన్ సీటు కాబట్టి ఒకళ్ళు ఎస్టీ వాళ్ళు ఉంటే ఎస్టీ వాళ్ళకి ఇస్తారు. బీసీడీ కేటగిరీ గర్ల్స్కి సంబంధించింది కాబట్టి బీసీడీ కేటగిరీకి ఇస్తారు. ఇలా ఏం చేస్తారంటే దేనికి సంబంధించినటువంటి రిజర్వేషన్ అయితే ఉంటుందో దానికి సంబంధించిన రిజర్వేషన్ ప్రకారంగా సీట్ జరుగుతుంది. సో ఇంకొక డౌట్ ఉంది సార్, ఇక్కడ మరి ఓసీ జనరల్ ఉంది, ఇక్కడ ఓసీ జనరల్కు సంబంధించిన సీట్ అనేది బీసీకి ఎలా ఇచ్చారని చెప్పేసి డౌట్ రావచ్చు. ఇక్కడ బీసీబీకి ఎందుకు ఇచ్చారు అని అంటే ఈయనకు వచ్చిన ర్యాంక్ ఎంత 395 కాబట్టి ఆయన జనరల్లోనే కొట్టేశారు సీటు. కాబట్టి ఇక్కడ ఆయన పర్సనల్ క్యాస్ట్ పెట్టారు కావచ్చు, కానీ ఆయన సీటు జనరల్ కోట కింద కొట్టారు. జనరల్ కోట అంటే ఏంటంటే దానిలోకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరూ కూడా రావచ్చు. కాబట్టి జనరల్ కోటాలో ఎవరికైతే సీట్ అలాట్ అయిందో ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అది మనకైతే ఇక్కడ ఏదైతే మీ క్యాస్ట్ ఇచ్చారో వాళ్ళ క్యాస్ట్ వస్తుంది, కాకపోతే ఆయనకు వచ్చిన సీటు ఈ కేటగిరీ కింద వచ్చింది. సో జనరల్ కేటగిరీ కింద వచ్చింది. సో ఇంకొకటి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్సీ జనరల్ అని ఉంది. ఇక్కడ ఎస్సీ జనరల్కి సంబంధించిన కోట ఎస్సీ వాళ్ళు ఉంటేనేమో ఎస్సీ వాళ్ళకు కేటాయిస్తారు. ఒకవేళ ఎస్సీ వాళ్ళు లేకపోతే ఎస్టీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళు లేకపోతే ఎస్సీ వాళ్ళకి కేటాయిస్తారు. అలాగే ఒకవేళ బీసీబీకి సంబంధించి, బీసీఏకి సంబంధించి, బీసీడీకి సంబంధించి ఏవైతే ఏబిసిడి గ్రూప్స్ ఉన్నాయో ఫస్ట్ సేమ్ గ్రూప్ వాళ్ళకి కేటాయిస్తారు. ఒకవేళ ఏల వాళ్ళు లేకపోతే బీసీఏ వాళ్ళు లేకపోతే బీసీబీకి, బీసీబీ వాళ్ళు లేకపోతే బీసీసీకి ఇలా చేస్తారు. అసలు బీసీబీలో ఎవరు లేకపోతే వాళ్ళను ఓసీ వాళ్ళతో ఫిల్ చేస్తారు. ఇది కంప్లీట్గా అకార్డింగ్ టు గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగానే మీ సీట్ అలాట్మెంట్ అవుతుంది. కానీ సో దీంట్లో ఎలాంటి అన్యాయాలు ఉండవు, ఎలాంటి అక్రమాలు ఉండవు. ఫస్ట్ అయితే అది ఇన్షూర్ చేసుకోండి. ఒకవేళ అంటే ఇదంతా
సాఫ్ట్వేర్ జనరేట్ చేస్తుంది, మాన్యువల్గా చేయడానికి ఏం లేదు. సో టోటల్గా ఇలా చూస్తే సార్ మరి ఎన్ని రకాల రిజర్వేషన్స్ ఉన్నాయని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సో టోటల్గా నియర్లీ మనకి ఎన్ని రకాల రిజర్వేషన్స్ ఉన్నాయంటే 131 రిజర్వేషన్స్ ఉన్నాయి. సో ఈ 131 రిజర్వేషన్స్లో కూడా బీసీఐ క్యాప్ అని, జనరల్, బాయ్స్, గర్ల్స్, రిజర్వ్డ్, అన్రిజర్వ్డ్, లోకల్ అని చెప్పేసి చాలా రకాల రిజర్వేషన్స్ ఉన్నాయి. ఇన్ని రకాల రిజర్వేషన్స్లో 131 రిజర్వేషన్స్ ఒక కాలేజీలో ఇన్సర్ట్ చేయాలంటే చాలా కష్టం. సో సిస్టమ్ ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా సిస్టమ్కి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా, గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగానే ఈ రిజర్వేషన్స్ అనేది డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో చాలామంది కొంతమంది కామెంట్ చేయడం జరిగింది, సార్ నాకు అసలు సీట్ రాలేదు, ఎస్టీ కోటాని చేయలేదు, అలాగే రిజర్వేషన్ ప్రకారంగా జరగలేదని చెప్పేసి అనుకుంటారు. అది 100% తప్పు. అంటే సీట్ అలాట్మెంట్లో ఎలాంటి అన్యాయాలు ఉండవు. సో మీరైతే అది ఇన్షూట్ చేసుకోండి, దాని ప్రకారంగానే సీట్ అలాట్మెంట్ జరిగింది కానీ ఎలాంటి అన్యాయాలు లేవు. ఇంకొకటి, కొంతమంది ఏంటంటే ఈ సెట్లో వచ్చినటువంటి ర్యాంకుని ఎంసెట్లో వచ్చినటువంటి ర్యాంకుతో కంపేర్ చేసుకొని కొంతమంది 10 ఆప్షన్స్, 15 ఆప్షన్స్, 20 ఆప్షన్స్ పెట్టారు. సో దానివల్ల కూడా చాలా మందికి సీట్ రాలేదు. ఇంతకుముందు నేను చెప్పాను, మీకు ఎక్కువ ఆప్షన్స్ పెట్టినా, తక్కువ ఆప్షన్స్ ఎన్ని ఆప్షన్స్ పెట్టినా, తెలంగాణలో పెట్టిన అన్ని కాలేజీలు పెట్టినా మీకు నష్టం లేదు. ఎందుకంటే అది ర్యాంక్ ప్రకారంగా, కేటగిరీ ప్రకారంగా, రిజర్వేషన్ ప్రకారంగానే సీట్ అలాట్మెంట్ అవుతుంది తప్ప ఎక్కువ ఆప్షన్స్ పెట్టానని, తక్కువ ఆప్షన్స్ పెట్టానని అందులో రాంగ్ జరగడానికి ఛాన్సే లేదు. వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు కూడా మీకు చెప్పాను. సో గ్రూప్లో కూడా, అంటే వాట్సాప్ గ్రూప్లో కూడా మేము చెప్పాను, దయచేసి తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళైతే ఓకే, ఒకవేళ 1500 మీద, 2000 మీద, 3000 మీద ఎవరికైతే ర్యాంక్ వచ్చిందో వాళ్ళందరూ కూడా తెలంగాణలో ఉన్న కాలేజ్ అన్ని పెట్టండి అని చెప్పాను. కొంతమంది పెట్టేశారు. అందుకని చెప్పేసి 2000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకు సీట్ వచ్చింది. కొంతమంది 1000 ర్యాంకు కూడా తక్కువ కాలేజ్ పెట్టడం వల్ల సీట్ అనేది రాలేదు. సో ఇప్పుడైతే మనం చేయడానికి ఏం లేదు కాబట్టి సో సెకండ్ ఫేజ్ గురించి మనం ఆలోచించాలి. మరి సెకండ్ ఫేజ్కి వెళ్తే సెకండ్ ఫేజ్లో ఏం జరగబోతుందంటే, సెకండ్ ఫేజ్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇప్పుడు మనకు టోటల్ గా ఈ సెట్ లో ఎన్ని సీట్స్ ఉన్నాయంటే నియర్ గా మనకు 10,000 సీట్లు ఉన్నాయని చెప్పాను. దీంట్లో ఎన్ని సీట్లు మిగిలిపోయినాయంటే 1600 సీట్లు మిగిలిపోయాయని చెప్పేసాను. అంటే మనకు ఇప్పుడు 10,221 నుంచి వెళ్ళి 1600 సీట్లను కనుక తీసేస్తే దీంట్లో మనకు 8,600 సీట్లు ఆల్రెడీ ఫిల్ అయిపోయినాయి. దీంట్లో ఈ 1000 సీట్లలో, 1600 సీట్లలో నియర్గా ఎన్ని సీట్లు అంటే 1000 సీట్లు ఫార్మసీ, అంటే వాళ్ళు డైరెక్ట్ బీ ఫార్మసీలో జాయిన్ అయ్యారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి సీట్లను ఇంకా ఇంజనీరింగ్కి సంబంధించి, ఈ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి సీట్లలో 600, ఈ 600 సీట్లలో కూడా ఈఐ అని, టెక్స్టైల్స్ అని చెప్పేసి నాన్ బ్రాంచెస్, అంటే సిఎస్సి, ఈసీ, ట్రిపుల్ ఇట్లాంటి రెగ్యులర్ బ్రాంచెస్ కాకుండా అలాంటి కొన్ని సీట్లు కూడా ఉన్నాయి. అవి ఒక 200 తీసేద్దాం. అంటే ఇప్పుడు ఇక్కడ మిగిలిపోయిన సీట్లని ఇంకా ఓన్లీ 400 సీట్స్ అండి. ఆ 400 సీట్స్ కూడా ఏ కాలేజీలో ఎక్కడ ఉన్నాయి అనేది కూడా మనకు ఇన్ఫర్మేషన్ తెలియదు. మరి ఈ 400 సీట్లో కూడా ఎస్సీ వాళ్ళు ఎవరైనా జాయిన్ కాకపోతే సీట్ వేకెంట్ పెట్టారు. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో ఒకవేళ ఎస్సీ వాళ్ళు ఉంటేనేమో ఎస్సీ వాళ్ళకి అలాట్ చేస్తారు. ఒకవేళ ఎస్సీ వాళ్ళు ఎవరు కూడా లేకపోతే ఆ సీట్ని ఎవరితో కూడా ఫిల్ చేయరు, ఎస్టీ వాళ్ళకి సంబంధించి. కానీ అలానే బీసీఏ, బీసీబీ, పీసీడి, అంటే ఆ బీసీ కేటగిరీ ఏదైతే ఉందో బీసీడీ ఏ నుంచి ఈ వరకు ఎవరు లేకపోయినా కూడా ఆ బీసీ కేటగిరీకి సంబంధించిన సీట్ అలానే రిజర్వ్ చేసి పెట్టారు. అలానే అంటే రిజర్వేషన్స్ ఎవరన్నా ఉంటేనేమో దాని ప్రకారం ఫిల్ చేస్తారు. ఎవరు లేరు అనుకోండి ఆ సీట్ని అలానే వేకెంట్ పెట్టడం జరిగింది. అంటే సార్ మరి మాకెందుకు వేయలేదు సార్, ఎస్సీ సీట్ ఖాళీగా ఉంది అంటే, ఆ ఎస్సీ సీట్ ఖాళీగా ఉంది కాకపోతే మీరు ఆ కాలేజీలో ఆప్షన్ పెట్టలేదు. అంటే ఆ కాలేజీలో ఎస్సీ సీట్ ఉంది, మీరు ఆప్షన్ పెట్టుకోకపోవడం వల్ల మీకు ఆ సీట్ అనేది రాకపోవచ్చు. ఇలా రిజర్వేషన్స్ అనేది తక్కువ సీట్లు ఉండడం వల్ల మీకు కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంది. అసలు రిజర్వేషన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సో చాలా మందికి తెలియక చాలా పొరపాట్లు కొన్ని కాలేజీలు పెట్టారు, కొన్ని కాలేజీలు పెట్టకపోవడం వల్ల చాలా మందికి సీట్ అనేది రాకపోవడం జరిగింది. సో ఇలా మరి సెకండ్ ఫేజ్లో ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు ఇందాక నేను చెప్పాను ఎస్సీ కేటగిరీ కింద ఎవరు జాయిన్ కాకపోతే ఆ పర్టికులర్ కాలేజీలో సీట్ అనేది వేకెంట్ పెట్టారు. ఇప్పుడు ఎస్సీలో ఎవరు లేరు అనుకోండి, తీసుకెళ్ళేసి జనరల్లో పట్టేస్తారు. బీసీ కేటగిరీ కింద ఎవరు లేకపోతే, ఎవరు జాయిన్ కాకపోతే ఓసీలో కల్పిస్తారు. ఇలా ఏ కేటగిరీ కింద ఎవరు జాయిన్ కాకపోతే సెకండ్ ఫేజ్లో మీకు ఫిల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మీకు ఇంజనీరింగ్ సంబంధించిన బ్రాంచెస్కి సంబంధించిన సీట్లు ఎన్ని ఉంటే 400. ఈ 400లలో కూడా మరి ఇక్కడ ఏవైతే 131కి సంబంధించిన రిజర్వేషన్స్ ఉన్నాయో ఆ 130 సంబంధించిన రిజర్వేషన్ సీట్స్ కూడా ఉండొచ్చు. అంటే ఈ లెక్కన చూస్తే మీకు సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఎంత తక్కువ అంటే జస్ట్ 5% కూడా లేదు. కాబట్టి సెకండ్ ఫేజ్లో మీకు సీట్ వస్తుంది అనే నమ్మకం అనేది 10 to 5%, అది మనం హోప్స్ పెట్టుకోవడం తప్ప మిగతా యూజ్ చేయడానికి లేదు. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను నేను.
ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే జేఎన్‌టీయూ హైదరాబాద్ కాలేజ్‌లో కంప్యూటర్ సైన్స్ తీసుకున్నాను. జేఎన్‌టీయూ కంప్యూటర్ సైన్స్‌లో చూడండి, ఇక్కడ ర్యాంక్ పైన క్లిక్ చేస్తే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, 10థ్ 13థ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కూడా 13థ్ ర్యాంక్ వాళ్ళకు ఎందుకు వచ్చిందంటే చూడండి, ఓసీ జనరల్ కోటాకి సంబంధించిన సీట్ అది. బీసీబీఐ క్యాండిడేట్ అంటే బీసీబీఐ అయినా కూడా జనరల్కి ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఆయనకు అలా సీట్ వచ్చేసింది. ఇలా చెక్ చేసుకుని వెళ్తే 695 వచ్చినా కూడా ఆయనకు సీట్ వచ్చింది. 695 నాకు ఎందుకు సీట్ వచ్చిందంటే యాక్చువల్గా ఆయన బీసీడీ కేటగిరీ. ఈ బీసీడీ కేటగిరీ ఆయనకి ఎక్స్ట్రా రిజర్వేషన్ ఏముంది అంటే ఇక్కడ క్యాప్ రిజర్వేషన్ ఉంది. సార్ మరి ఇక్కడ బీసీబీ కదా సార్, మరి ఇక్కడ ఓసీ క్యాప్ కింద ఇందాక నేను చెప్పాను, ఓసీ అనే వాళ్ళు ఎవరైనా సరే, ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైనా సరే ఆ సీట్ని మనం రిజర్వ్ చేసుకునే అవకాశం అవుతుంది. కాబట్టి ఈయన బీసీడీ కేటగిరీ అయినప్పటికీ ఓసీలో ఉన్నటువంటి క్యాప్స్ రిజర్వేషన్ ప్రకారంగా ఈయనకు సీట్ అలాట్మెంట్ అనేది జరిగింది. ఇలా రిజర్వేషన్స్ ప్రకారం జరిగింది. సో మరి ఇప్పుడు ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ ఎన్ని సీట్లు అలా చేయడం జరిగింది, ఇక్కడ నియర్గా 25 సీట్లు మనకు జేఎన్‌టీయూ హైదరాబాద్ సిఎస్సి బ్రాంచ్కి సంబంధించిన సీట్లు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు నాకు కొంతమంది అనుకుంటారు, సార్ నాకు ఇప్పుడు 10th ర్యాంక్ వచ్చింది, లేకపోతే 12th ర్యాంక్ వచ్చింది, 15th ర్యాంక్ వచ్చింది అని చెప్పేసి మరి నాకు జేఎన్‌టీయూలో వస్తుందా, లేకపోతే సిబిఐటీలో వస్తుందా, శ్రీనిధిలో వస్తుందా, లేకపోతే గోకర రంగరాజులో వస్తుందా అంటే ఫస్ట్ ఈ సీట్లో సీట్ రాని వాళ్ళు సగం మంది ఉన్నారు, సీట్ వచ్చిన వాళ్ళు సగం మంది ఉన్నారు. సీటు రాని వాళ్ళు ఇప్పుడు ఎక్కడ సీటు దొరుకుతుందా అని చెప్పేసి సెర్చ్ చేసే వాళ్ళే చాలామంది ఉన్నారు. మళ్ళీ మీకు సెకండ్ ఫేజు నేను ట్రై చేసే సార్ ఇప్పుడు నాకు శ్రీనిధో లేకపోతే సిబిఐటో కాలేజ్ వచ్చింది సార్, అక్కడ ఫీజు ఎక్కువ ఉంది, మనకు జేఎన్టీయూలో ఛాన్స్ ఉందంటే జేఎన్టీయూలో వచ్చిన వాళ్ళు ఎవరు వదులుకుంటారు సీటు? ఎవ్వరు కూడా వదులుకోరు. మంచి కాలేజీలో వచ్చిన సీట్లు ఎవరు వదులుకోరు. ఒకవేళ వదులుకొని ఇంకో కాలేజ్ చేరామంటే ఇంకో కాలేజీలో ఖాళీ ఉండాలి వాళ్ళకు కూడా. అసలు ఇక్కడ కూడా సీట్లు అనేది ఖాళీ, ఆల్మోస్ట్ అన్ని కాలేజీలు టాప్ కాలేజెస్ అయితే మొత్తం నిండిపోయినాయి. టాప్ కాలేజ్ రూరల్ ఏరియాలో ఉన్నటువంటి కాలేజెస్ కూడా నిండిపోయినాయి. వాళ్ళు వేరే కాలేజీకి వెళ్దామంటే అసలు వేరే సీట్లు లేవు. ఒకవేళ వెళ్ళిపోదాం అనుకున్నా కూడా ఇంకా ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు అంటే ఈ 500 ర్యాంకు, 600 ర్యాంకు, 700 ర్యాంక్ వచ్చి కూడా సీట్ రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇంత కాంపిటీషన్లో మీకు సెకండ్ ఫేజ్లో సీట్ వస్తుందని గ్యారంటీ అయితే అసలు ఏమాత్రం లేదు. కాబట్టి ఉన్న సీట్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఉన్న సీట్ని మీరు కాపాడుకునే ప్రయత్నం చేయకపోతే ఇప్పుడు ఆ సీట్ అనేది క్యాన్సిల్ అయ్యే అవకాశాలు. ఇది రిజర్వేషన్కు సంబంధించి అలానే సీట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో మీ సెకండ్ ఫేజ్కి అనవసరంగా వస్తే అని ఓప్స్ పెట్టుకోకండి. ఓన్లీ 10 to 15% కూడా ఛాన్స్ లేదు. సో కొన్ని సిచ్యువేషన్లు అంటే ఎవరికైతే 1000, 2000 ర్యాంక్ వచ్చిందో అసలు మీకు సీట్ దొరకడమే మీ అదృష్టం. కాబట్టి ఉన్న సీట్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. లేదంటే ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను లెఫ్ట్ ఓవర్ సీట్స్కి సంబంధించి. ఆ లెఫ్ట్ ఓవర్ సీట్స్ అన్ని కూడా అయిపోతున్నాయి. సో కాబట్టి మీరు ఎంత తొందరగా వెళ్ళేసి ఆ కాలేజ్ వాళ్ళని అప్రోచ్ అయితే కనుక మీకు కొంత రేట్ విషయంలో అంటే మనకు స్పాట్కు సంబంధించిన ఫీజుకు విషయంలో ఏమైనా కన్సెషన్ ఇచ్చే అవకాశం. మీరు లాస్ట్ వరకు వెయిట్ చేస్తే ఆ స్పాట్లో కూడా సీట్లు అయిపోతాయి. తర్వాత 1 or 2 సీట్స్ మిగిలిపోతే ఒక్కొక్క సీట్కి వచ్చేసి 60 ఉండొచ్చు, 70 ఉండొచ్చు, 1 lakh ఉండొచ్చు, 5 lakhs కూడా అనొచ్చు. కాబట్టి కనీసం స్పాట్లో ఏవైతే సీట్లు ఉన్నాయో మీ నియర్ బై కాలేజెస్లో అలాంటి సీట్లన్నీ కాపాడుకునే ప్రయత్నం చేయండి. నేను అదే అయితే మీకు చెప్తున్నా, లాస్ట్ ఇయర్తో దీంతో కంపేర్ చేయకండి, ఈ సెట్తో ఎంసెట్ అసలు కంపేర్ చేయకండి. ఈసారి ఎంబీబీఎస్కి ఎంత డిమాండ్ ఉంటుందో అలాంటి సిచ్యువేషన్ ఈ సెట్ వాళ్ళకి వచ్చేసింది. కాబట్టి మీకు సెకండ్ ఫేజ్లో వస్తుందనే ఓప్స్ చాలా తక్కువ. ఒకవేళ మీకు సెకండ్ ఫేజ్ వరకు వెయిట్ చేసి నేను జాయిన్ అయ్యే ప్రయత్నం చేద్దామంటే ఈలోపు స్పాట్ సీట్లు కూడా అయిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బాగా జాగ్రత్తగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైతే మరి సెల్ఫ్ రిపోర్టింగ్ జాయినింగ్ రిపోర్ట్ చేయలేదు, మీరు లాగిన్ అయిన తర్వాత మీకు అలాట్మెంట్ ఆర్డర్, సెల్ఫ్ రిపోర్టింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఇలాంటి ఆప్షన్లు వస్తాయి. ఎవరైతే అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలో అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడింగ్ అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేసుకోండి. అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసిన తర్వాత అలాట్మెంట్ ఆర్డర్లో క్లియర్గా దానికి సంబంధించిన వీడియో ఆల్రెడీ మీకు చేశాను. దాంట్లో ఇక్కడ ఏదైతే పేమెంట్ ఉందో ఆ పేమెంట్కి సంబంధించిన పేమెంట్ చేసేసి మీ ఓన్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ వచ్చి పేమెంట్ చేసేయండి. పేమెంట్కి సంబంధించిన పేమెంట్ బటన్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ పేమెంట్ బటన్ క్లిక్ చేసి పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ యాక్సెప్ట్ మై జాయినింగ్ రిపోర్ట్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది. సో యాక్సెప్ట్ మై జాయినింగ్ రిపోర్ట్ అని చెప్పేసి ఇక్కడ రాగానే యాక్సెప్ట్, ఇది బటన్ ఎనేబుల్ కావాలంటే ఒకవేళ మీకు 0 పేమెంట్ ఉంటే డైరెక్ట్ ఎనేబుల్ అవుతుంది. ఎవరికైతే పేమెంట్ ఉంటుందో 10,000, 20,000, 30,000 లేదంటే 40,000, 90,000 ఎంత పేమెంట్ ఉంటే అంత పేమెంట్ చేస్తేనే మీకు బటన్ వస్తుంది. 0 పేమెంట్ ఉన్న వాళ్ళకేమో యాక్సెప్ట్ బటన్ డైరెక్ట్గా వస్తుంది. ఇవన్నీ ఎన్షూర్ చేసుకొని యాక్సెప్ట్ బటన్ క్లిక్ చేయాలి. యాక్సెప్ట్ బటన్ క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా దానికి సంబంధించిన జాయినింగ్ రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ అడ్మిషన్ నెంబరు, డేట్ ఆఫ్ అడ్మిషన్ అవన్నీ చేసుకొని దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు మరి కాలేజ్
కాలేజ్కి వెళ్ళాలా సార్ అంటే కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మీకు ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆటోనామస్ కాలేజ్ కానీ కొన్ని కాలేజ్ రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం ఆల్రెడీ క్లాస్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో క్లాస్ వర్క్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి డైరెక్ట్గా మీరు క్లాస్ వర్క్కి వెళ్ళండి, క్లాస్లో ఉండండి. ఒకవేళకైతే సెకండ్ ఫేజ్కి వెళ్దామనే ఇంట్రెస్ట్ ఉందో అసలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఏ పేమెంట్ చేయకండి. అంటే కాలేజ్కి సంబంధించిన అడ్మిషన్ ఫీజు కానీ, జేఎన్టీ ఫీజు కానీ, లైబ్రరీ, స్పోర్ట్స్కి సంబంధించిన ఎక్స్ట్రా ఫీజెస్ ఉంటే సెకండ్ ఫేజ్ తర్వాత కూడా పేమెంట్ చేయొచ్చు. సో అలాంటి పేమెంట్ చేయకండి. కానీ ట్యూషన్ ఫీజు సంబంధించిన పేమెంట్ అది త్రూ ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేసి మీరు జాయినింగ్ రిపోర్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఒకవేళ మీకు కాలేజ్ నచ్చిందంటే కాలేజీలోకి వెళ్ళేసి కూడా 1 సెట్ జిరాక్స్ కాపీ కూడా చేయొచ్చు, ప్రాబ్లం లేదు. సో ఫైనల్ ఫేజ్ తర్వాత అయితే ఖచ్చితంగా మన కాలేజీలో రిపోర్ట్ చేయాలి. ఇప్పుడైతే మ్యాండేటరీ కాదు, కానీ క్లాస్ వర్క్ ఆల్మోస్ట్ కొన్ని కాలేజీలో స్టార్ట్ అయిపోయింది కాబట్టి క్లాస్ వర్క్ రెగ్యులర్గా వెళ్ళే ప్రయత్నం అయితే చేసుకోండి. అలాగే కొంతమందికి సంబంధించి ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ చాలా ఇష్యూ ఉంది. ఏంటంటే మీకు ఆర్ఓసీ ఫామ్లో ఇక్కడ ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఇస్తుందా నో ఉందా అని చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు నాకు లేదు సార్, మరి ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చింది, ఇప్పుడు నేను ఏం చేయాలంటే మీ దగ్గరలోని హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మీ ఇన్కమ్ సర్టిఫికేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు అప్డేట్ చేసి ఇక్కడ ఎస్ అని ఇస్తారు. ఎస్ అని ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ లాగిన్ చేసి అలాట్మెంట్ ఆర్డర్లు డౌన్లోడ్ చేసినట్టయితే ఖచ్చితంగా మీకు ఇక్కడ ఫీ కన్సెషన్ అనేది వస్తుంది. అది ఏదైనా సరే, అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా కానీ మళ్ళీ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి దానికి సంబంధించిన సర్టిఫికేట్ సబ్మిట్ చేసి మీరు రియంబర్స్మెంట్ కన్సెషన్ ఏదైతే ఉందో ఆ కన్సెషన్ తీసుకొని మళ్ళీ డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో చాలామంది కూడా తెలియదు, అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఎప్పటి వరకు సబ్మిట్ చేయొచ్చు అని అంటే 4th వరకు కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి చేసుకోవచ్చు. ఈవెన్ జూలై 4th వరకు కూడా నాకు రాదు సార్ అంటే కనుక సో ఇప్పుడైతే పేమెంట్ చేసి ఆ కాలేజీలో ఎంత పేమెంట్ ఉంటే అంత పేమెంట్ చేయండి. ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ సెకండ్ ఫేజ్లో కూడా మనం సబ్మిట్ చేయొచ్చు. సెకండ్ ఫేజ్లో సబ్మిట్ చేసేటప్పుడు కూడా ఒకవేళ అంటే అక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తాం సార్, మరి ఫస్ట్ ఫేజ్లో ఫుల్ అమౌంట్ పేమెంట్ చేస్తున్నాము, మరి ఇన్కమ్ సర్టిఫికేట్ ఏమో సెకండ్ ఫేజ్లో సబ్మిట్ చేస్తాం కదా సార్, మరి ఇప్పుడు పేమెంట్ చేసిన అమౌంట్ వస్తుందా అంటే డెఫినెట్గా అమౌంట్ మీకు వచ్చేస్తుంది. ఇంకా చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు, సార్ నేను ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో పేమెంట్ చేస్తాను, నేను సెకండ్ ఫేజ్కి వెళ్తాను, మరి ఈ అమౌంట్ అక్కడికి ఎట్లా వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. సో అమౌంట్ గురించి ఎవరు కూడా ఏం టెన్షన్ పడకండి. ఏ కాలేజీలో అయితే మీరు జాయిన్ అవుతారో ఆ కాలేజీలో అమౌంట్ పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ జాయినింగ్ రిపోర్ట్ చేయండి. ఒకవేళ లక్కీగా సెకండ్ ఫేజ్లో వస్తే కనుక ఈ అమౌంట్ అనేది సెకండ్ ఫేజ్కి ఆటోమేటిక్గా కన్వర్ట్ అవుతుంది. ఒకవేళ పేమెంట్ ఇంకా ఎక్స్ట్రా అంటే ఈ ఫస్ట్ వచ్చిన కాలేజ్ కంటే ఇంకెక్కువ పేమెంట్ కనుకుంటే ఆ పేమెంట్ చేయాల్సి వస్తుంది. లేదు మీకే అమౌంట్ వచ్చేది ఉంటే కనుక మీ అమౌంట్ అనేది మీకు రిఫండ్ అవుతుంది. అమౌంట్ విషయంలో మీకు 1 రూపీ కూడా ఎక్కడ కూడా మిస్ కాదు. సో దాని గురించి టెన్షన్ లేదు. ఒకవేళ మీరు కనుక కాలేజీకి సంబంధించినటువంటి అమౌంట్ అంటే అడ్మిషన్ ఫీజు కానీ, జేఎన్టీ ఫీజు కానీ ఇలాంటి ఎక్స్ట్రా పేమెంట్ ఏమైనా చేస్తే అలాంటి ఇష్యూస్ ఉండొచ్చు. కానీ ట్యూషన్ ఫీజు మీరు ఆన్లైన్లో పేమెంట్ చేస్తారు కాబట్టి ట్యూషన్ ఫీజుకి సంబంధించినటువంటి అనుమానాలు ఏది కూడా పెట్టుకోకండి. ఏ ఫీజు అయినా కదా అది ఖచ్చితంగా కన్వీనర్ కోట కిందనే ఉంటుంది. ఏదైతే ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ జరుగుతుందో ఐసెట్, ఈసెట్, జెమ్సెట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత 2-3-4 మంత్స్ తర్వాత ఆ అమౌంట్ ఏవైతే ఎక్సెస్ అమౌంట్ ఉంటే ఆ అమౌంట్కి సంబంధించిన దానిపైన కూడా నాకు వీడియో చేస్తున్న అమౌంట్ మీకు మళ్ళీ రిఫండ్ ఎట్లా అవుతుంది, ఎక్స్ట్రా ఫీజు ఎట్లా పే చేయాలనేది. సో కాబట్టి మీరు సెకండ్ ఫీజ్కి వెళ్ళే వాళ్ళు ఎవరు కూడా టెన్షన్ పడకండి. ఖచ్చితంగా మీరు ఫస్ట్ ఫీజ్లో వచ్చినటువంటి సీట్ని కాపాడుకోండి. ఒకవేళ కాపాడుకోకపోతే సెకండ్ ఫేజ్లో మీకు సీట్ వస్తుందని గ్యారంటీ లేదు. ఇదైతే మళ్ళీ ఇన్షూట్ చేసుకొని ఇంత ముందుగా మీరు చాలాసార్లు చెప్పాను, స్టార్టింగ్ నుంచి మీకు చెప్తూనే ఉన్నాను, సీట్లు తక్కువనే అండి, ఎంసెట్ అప్లై చేసుకోండి, లేకపోతే ఏపీ ఈసెట్ అప్లై చేసుకోండి అని చెప్పి స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను. ఇప్పుడు కూడా మీకు చెప్తున్నాను, ఈ సీట్ని కాపాడుకునే ప్రయత్నం కనుక చేయకపోతే సెకండ్ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొంతమందికి అనుమానాలు కూడా ఉన్నాయి, సార్ సెకండ్ ఫేజ్కు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇప్పుడు సెల్ఫ్ రిపోర్టింగ్ జాయినింగ్ రిపోర్ట్ చేయాలంటున్నారు. సెకండ్ ఫేజ్కి వెళ్ళాలంటే మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేసినా చేయకపోయినా, బ్రాంచ్ నచ్చినా నచ్చకపోయినా, మీరు ఏ ఇష్యూస్ ఉన్నా ఏం చేసినా సెకండ్ ఫేజ్కి అందరు వెళ్ళొచ్చు. కాకపోతే ఇక్కడ సీట్ని కాపాడుకోవాలంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి తప్ప సెకండ్ ఫేజ్కి వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది, వీళ్ళకి ఎలిజిబిలిటీ లేదు అనేది అట్లాంటిది ఏమి ఉండదు. ఎవరైనా డైరెక్ట్గా సెకండ్ ఫేజ్లో మనకు పార్టిసిపేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నేను మళ్ళీ ఒకసారి అయితే గుర్తు చేస్తున్నాను, మీరు అందరూ కూడా పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి జాయినింగ్ రిపోర్ట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇది టీఎస్ ఈసెట్ 2019 సంబంధించిన అప్డేట్. ఇంకా ఏమైనా డౌట్ కనుక ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మ్యాక్సిమం నేను రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాను. అలాగే ఆ రిప్లైకి మీకు కామెంట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి రిప్లై ఇచ్చేసి వాళ్ళకి హెల్ప్ చేసే ప్రయత్నం చేయండి. సో ఎవరికైనా మీరు హెల్ప్ చేస్తే ఖచ్చితంగా మీకు లైఫ్లో ఎవరెవరు మీకు హెల్ప్ చేస్తారు కాబట్టి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం వల్ల నష్టం లేదు. సో మీకు టైం ఉన్నప్పుడల్లా నేను కూడా పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నా, నాకు టైం దొరకట్లేదు, మీకు టైం దొరికినప్పుడల్లా మన ఛానల్కి వెళ్ళేసి ఏవైతే కమెంట్స్ ఉన్నాయో కమెంట్స్ చదివి వాళ్ళకి రిప్లై అయితే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కేవలం లైక్. ఇలా లైక్ క్లిక్ చేయడం ద్వారా ఎక్కువ వీడియో చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి లైక్ చేయడం మర్చిపోకండి. ఇంతవరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.